కార్తీక మాసంలోని దీక్ష ఎందుకు తీసుకోవాలి? మరి ఎప్పుడు పడితే సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా దీక్ష తీసుకోవచ్చు కదా అని అంటే, శబరిమలలో 120 రోజులు గుడి తెరుస్తారండి. ఈ 120 రోజులు తెరిచిన దాంట్లో శివునికి చాలా విశిష్టమైనటువంటి రోజులు కార్తీక మాసం. అదేవిధంగా విష్ణుకి అతి ప్రీతిపాత్రమైనటువంటి రోజులు మార్గశిర మాసం అంటారు. ఈ 2 నెలల్లో కూడాను చాలా చలి విపరీతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఉష్ణైన శీతలం అన్నట్టు ఈ సమయంలో కార్తీక మాసంలో మాల వేసుకుంటాం, చన్నీటి స్నానం చేస్తాం, భూశయనం చేస్తాం, ఏకభుక్తం ఉంటాం. ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది వచ్చేసి ఒక భక్తి శివ విష్ణువులకి సంబంధించి శరీరం అంతా చల్లగా ఉంటుంది కదా, కాలం అంతా కూడా. ఆ సమయం చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం తగ్గుతుంది. ఫస్ట్ ఇదొకటి. తర్వాత ఏకభుక్తం, మనం జనరల్గా వైకుంఠ ఏకాదశి కానీ ఇంకో దానికి అన్నిటికీ కూడా మనం ఏకభుక్తం ఉంటాం. కాబట్టి ఈ అయ్యప్ప దీక్ష 45 రోజులు కూడా 48 రోజులు కూడాను ఏకభుక్తం ఉంటాం. మన శరీరం అంతా కూడా క్లెన్స్ అవుతుంది. రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు తీసుకోం, స్పైసీస్ తీసుకోం, ఇవన్నీ తీసుకోం. కాబట్టి మధుమాంసాలు ఏవి తీసుకోరు, అంతా శ్రద్ధాభక్తులతో ఉంటారు. కాబట్టి శరీరం అనేది ఒక ఓవర్ ఆయిల్ అనేది అవ్వబడుతుంది.